పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాల కదా మరి మూతబరి ఏ మంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాటి వార్త? ఇప్పుడు అయ్యగారు అయ్యగారు దండాలి అయ్యగారు. అరే ఓ నేను వచ్చా మన్ను కొట్టా నువ్వెవరివిరా? నాలుగు నేను ఉంచే పొద్దున కాంచెలు నీ పంచాదేంద్రా నాయన. అరే నాకు పెళ్ళి అయిందే, నలుగురు పొలగాళ్ళు బుచ్చిళ్ళు, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకు కూడా పిల్లగాళ్ళు బుచ్చిళ్ళరా. అరే నాయన నువ్వు ఫోన్ కత్తిరిరా కంత్రి మొక్కపడ నువ్వు ఫోన్ కత్తిరి. అగో ఎవలే తాత ఫోన్లా గంతగానం కసరించుకుంటున్నావు? ఏం కావాలన్నట్టు వాళ్ళకు? అరే అదేదో పెళ్ళిళ్ళు చేసేటోళ్ళు అట పిల్ల. ఇగో నీకు పెళ్లి కాలేదా, పెళ్లి కాకుంటే మేము పిల్లని చూసి పెళ్లి చేస్తాం అని 2-3 వద్దుల కాంచెలు ఫోన్లు చేసి సతాయిస్తాడు పిల్ల అంచను. ఇగో నాకు పెళ్లి అయిందిరా అన్నట్టుగా నీకు పెళ్లి అయితే కానీ ఇక మీ ఊళ్ళో కూడా ఎవరికన్నా పెళ్లి కాని వాళ్ళు ఉంటే మాకు చెప్పు, వాళ్ళకు మేము పిల్లని చూసి పెళ్లి చేస్తామని అంటారు. నేను ఇప్పుడు ఊళ్ళో తిరిగి ఎవరికి పెళ్లి కాలేదు ఎవరికి పిల్ల దొరుకుతలేదు అని తిరుక్కుంటా చూసుకుంటుంటానా? నాలుగు దక్కువ మొక్కంలో చెప్పు. అరే మ్యాట్రిమోనోళ్ళు కావచ్చునే తాత, ఎవరు తిప్పలాలది చెప్పేదేదో నిమ్మలంగా చెప్పరా అది ముసలోడా. ఇంకేమి నిమ్మలంగా చెప్పాలవా అని చెప్పుడు చీరలు చేయరు. అరే నాకు పెళ్లి అయిందిరా అంటే కూడా 5,000 కడితే మేము ఇంకో పిల్లని చూసి పెళ్లి చేస్తామని అంట. ఉన్నదాన్ని ఇచ్చేదానికే గోస అవుతానంటే ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవాలి నేను ఈ రేవు దాకా. అరే ఒక్క నిమిషం ఆగు పిల్ల, అయ్యగారే ఫోన్ చేస్తా అన్నట్టున్నది. హలో అయ్యగారు సారు దండాలు. నేను రాములనే అయ్యగారు. పొద్దున కాంచెలు మీరే ఫోన్ చేస్తారని ఎదురు చూస్తాను. చెప్పురి. అరే అప్పటి సంధి చూస్తున్నా అయ్యగారు ఫోన్ కోసానికి గంతగానం ఎదురు చూస్తున్నావు ఎందుకే? ఏ ముహూర్తం కోసానికి చెప్పు. సైజు చెప్తా కానీ సైజు మా మనవరాలకి అయ్యగారు. ఏమంటారు వచ్చే నెల 19వ తారీఖు కాంచెలు ఇక మొత్తం మంచి ముహూర్తాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు గవాని ముహూర్తాలు ఎందుకు కానీ ఇప్పుడు మీరు మొదలుగా ముహూర్తం ఏదో మంచిగా ఉన్నది, మంచి రోజు ఈ పిల్లకు మంచిగా బలం ఉన్నది అని చెప్పారు చూడు, గా ముహూర్తాన్ని ఖాయం చేయరు అది ఖాయం చేయరు. మా మనవరాలకు నేను చెప్పుకుంటా కానీ ఇంకా చెప్పలేదు కానీ చెప్తా నేను బ్యాగ్గా తిరిగేం లేదు. మీరు అయితే ఇక ఖాయం చేయరు, ఆ ముహూర్తాన్ని ఖాయం చేయరు. ఆ రోజు మీరు ఏటు ఒప్పుకోకర్రి సరేనా? సరే గారు దండాలయ్య గారు మంచిది. పెళ్లి ఎవరికే తాత? నాకు చెప్పలేదంటే మా చెల్లె శకుంతలకు కావచ్చు. నీకు కొద్దిగానన్నా బుద్ధి జ్ఞానం పెట్టలేదేమే దేవుడు. బుద్ధిగా పెరిగినావు కానీ కొద్దిగానన్నా ఉండాలనా వద్ద బుద్ధి అనేది? పెద్దదానికి చేయముందే చిన్నదానికి చేస్తే నలుగురు ఏమనుకుంటారా ఊళ్ళే? పెళ్లి నీకే. ఏంది పెళ్లి నాకా? నాకు పిల్లగాన్ని ఎప్పుడు చూసిండు, నన్ను పిల్లగాడు ఎప్పుడు చూసిండు? ఇంతకీ నువ్వు ఎవరిని అడిగి ఈ పెళ్లి ఖాయం చేసినావు చెప్పు ముసలోడా. ఎవరినేందే అడిగేది? నేను పెంచితే పెరిగిళ్ళు, నేను పెట్టింది తిన్నారు, నేను ఇచ్చిన ఆస్తులను అనుభవిస్తాళ్ళు. అన్ని ఇచ్చినవి తీసుకొని ఆస్తులను అనుభవించినప్పుడు ఈ పెళ్లి ముచ్చట మీకేందే చెప్పేది? నేను చూసిన పిల్లగాని ముంగట కూర్చొని తల దించుకొని తాళి కట్టించుకోవాల్సిందే. ఇది రాములు ఆలా ఆలా ఆలా. నాకు బూతులు రాని ముసలోడా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. అసొంటిది నా జీవిత భాగస్వామిని నిర్ణయించేటందుకు నువ్వెవళ్ళు చెప్పు? అనుకున్నా నువ్వు ఇట్లా మాట్లాడతావని నాకు ఎప్పుడో ఎరికేనే ఎలకముద్దిదానా. ఆ రేవంతాలు సారు ఒప్పుకున్నట్టు తులం బంగారం ఎప్పుడు ఇస్తాడో ఇచ్చినప్పుడే పెళ్లి చేద్దాం అనుకొని 2 ఏళ్ళ కానించలే ఎదురు చూసిన. ఆ బంగారం వచ్చేది లేదు, నీ పెళ్లి అయి వచ్చేది లేదు. అందుకే ఇక తాడో పేడో తెలుసుకోవాలనే ఇవన్నీ ఖాయం చేసిన. పెళ్లి ముహూర్తం కూడా పెట్టించిన. ఆల్రెడీ 5 గాడు కచ్చలు కొడతాడు వంటలు వండేదందుకు. ఇక నువ్వు ఆ వార్తలు చదువుడు అయిపోగానే వచ్చి తల వంచి తాళి కట్టించుకునే ఆలస్యం. లగ్గం పనులు అన్ని సురువు చేసినాం. ఇక నీకేం పని లేదు, బట్టలు కూడా మేమే కొన్నాం. సిగ్గున్నదా జీడిగింజ అంటే నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నదట. నిన్ను ఎన్ని తిట్టినా నువ్వు కూడా ఆ జీడిగింజ లెక్కనే తయారైనావు ముసలోడా. నా పెళ్లిని ఖాయం చేసేటందుకు నువ్వు చెప్పు ముందుగాల. అరే నాయనా, నా పెళ్లి సంబంధం ఖాయం చేసేటందుకు నువ్వెవ్వనివి అంటదేవరా ఈ అటిక తలికా. ఈ వచ్చే నెలలో ఫిబ్రవరిలో 19వ తారీఖు కానించి పుల్లు ముహూర్తాలు ఉన్నాయి అట్నే ఈ ఏడు. మళ్ళీ వచ్చే నాటికి ఉగాది దాటినాక కొత్త పంచాంగంలో నీ జాతకం ఎత్త ఉంచి పాడుపడ్డదో ఏమో. ఈ ఏడు నీకు మంచిగా లగ్గ బలం ఉన్నదట. ఈ ముహూర్తాలనే ఖాయం చేసినాం, లగ్గం చేస్తాం. సప్పుడు వచ్చి నోరు మూసుకొని తాళి కట్టించుకో. నకరాలు చేస్తానమేందే? నాకు కూడా తెలుసు ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా బలమైన ముహూర్తాలు ఉన్నాయని. కానీ అట్లా మంచి ముహూర్తాలు ఉన్నాయని నన్ను పెళ్లి చేసుకోమంటే ఏం పద్ధతి అన్నట్టే? దిక్కుమాలిందానా, గాడిది పెరిగినట్టు గైకి పెరిగినావు. పెళ్లి పెటాకులు లేకుంటే ఇంకా ఇంటి మీద పడి ఎన్ని రోజులని మేస్తా అంటవే. అల్క తక్కువ ఎవడో ఒక దిక్కుమాలిలోని చేతులు నిన్ను పెట్టేదింటే మాకు బాధ్యత తిరుగుతుంది, నీ పీడ కూడా పడుతుంది అనే ఈ పని చేస్తాను. ఎప్పుడొచ్చి పెళ్లి చేసుకో అయిపోతుంది. నువ్వెన్నన్నా చెప్పు ముసలోడా, నేను అసలుకే పెళ్లి చేసుకోను. అయింది
నాకు మొత్తం అర్థమైంది అమ్మా. నీ వ్యవహారం అంతా నాకు అర్థమైంది. నువ్వు పెళ్ళి అద్దన్నప్పుడే నాకు అంతా అర్థమైంది. చెప్పు, ఏమన్నా పెరిపించినావా? వాని పేరే చెప్పు, వానికే ఇచ్చి పెళ్లి చేస్తాం. ఏం చేస్తాం? ఆ తలకు మాసినోడు ఎవడని ఉంటే ఆ దిక్కుమాలినోనికే ఇచ్చి నీ పెళ్లి పెటాకులు అన్నీ నాశనం చేస్తాం. కానీ చెప్పు, అయినా నీ మాసిన మొక్క ఎవడు కాంతలో కానీ ఆ మాసిన మొక్క పొడి ఎవడని ఉన్నా కూడా చెప్పే పెళ్లి చేస్తాం. మరి ఏం చేస్తాం? చెంప వలుగుతుంది ముసలోడా. ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు చెప్పినప్పుడు నువ్వు చూసిన పెళ్లి చేసుకోనంటే ఎవరినో ప్రేమించినట్ట? కొద్దిగా నన్ను సిగ్గుచేరం ఉన్నదా నీకు? మరి నన్ను ఏం చేయమంటానవే? ఓ ఇద్దరు ఆడపిల్లగాళ్ళని కన్నా తండ్రి ఆవేదన ఎట్లుంటుంది అనేది నీకు అర్థమైతే అర్థం అవు. అలకదక్కువదాన పెద్దదాన్ని పెళ్లి చేస్తే ఓ 2-3 ఏళ్ళ తర్వాత చేయి చదువుకున్నాక చిన్నదాన్ని కూడా దాటేయాలని చెప్పేసి అని వాడు అండ్లాడతాను. కంటి నిండా నిద్రపోతలేడు ఎరికేరని అయ్యా. అవునే, ఉండి లేని బతుకులకు గట్లనే అనిపిస్తుంది. సర్కారిచ్చే పెళ్లి కానుకల మీద ఆధారపడి పెళ్లి ముహూర్తాలు పెట్టుకునే దుస్థితులు ఉన్నారు కొందరు పేదోళ్ళు. అంటే ఇంకా మన దేశం మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో చూడు. అమ్మ తల్లి, గవన్నీ ముచ్చట్లు ఇప్పుడు నేను ఆలోచించే పరిస్థితిలో లేను. కానీ నీ పరిస్థితి ఏంది చెప్పు? పెళ్లి పిసుకు చేయనా వద్దా గది చెప్పు నాకు. అయినా నిన్నేందే అడిగేది అలకదక్కదానా? నేను ఆల్రెడీ పిసుకు చేస్తా, ఆగు. నేను ఒక్కసారి చెప్పినంటే ఇదే ఇవ్వనమాట. హలో అయ్యగారు, ఇప్పుడు మీరు చెప్పిన ముహూర్తానికే పెళ్లి ఖాయం చేసుకోరి. ఇక గంతే మా మనవరాలు వినకున్నా ఆగేది లేదు. పెళ్లి చేసుడే ఖాయం. ఇక 10 ఆటలు దిగాలే, 3 క్వింటాల బగోర బువ్వేస్తా. ఎందుకంటే ఇదే మా ఇంత పెద్ద మనవరాలు మొదటి పెళ్లి. ఇంత అంగరంగ వైభవంగా పుల్లు జరగాలి. కానీ ఆ ముహూర్తమే ఖాయం చేయాలి. లగ్గాల ముహూర్తాలు లేక చాలా రోజులు అవుతున్నది కదా. ఇక వచ్చే నెల 19వ తారీఖు నుంచి వెళ్ళి మంచి ముహూర్తాలు ఉన్నాయని తెలిసి మస్తు మంది ఇప్పటి సందే లగ్గం పనులు షురూ చేసుకుంటున్నారట. ఎందుకంటే దగ్గరకు వచ్చినాక ఫంక్షన్ హాలు ఫోటోలు తీసేటోళ్ళు అయ్యగారులు దొరకక ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే చదువుకుంటున్నారు. మరిగా పబ్లిక్ మీరు కూడా జర ముందే హుషారు గాండ్రి, సరేనా?